హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో కేటీఎం వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన ఆల్ న్యూ 2025 కేటీఎం అడ్వెంచర్ 390 బైక్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్, మోడల్స్, లుక్స్ ఈ 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ ఈ వెహికల్లో టోటల్గా 2 మోడల్స్ ఉన్నాయి. అడ్వెంచర్ 390, అడ్వెంచర్ 390X. ఈ ఎక్స్ మోడల్ ఏదైతే ఉందో ఇది చిన్న మోడల్, ఫీచర్స్ అనేవి తక్కువ ఉంటాయి. అడ్వెంచర్ 390 అనేది టాప్ మోడల్, ఫీచర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో మీరు తీసుకుంటే టాప్ మోడల్ తీసుకోండి, బాగుంటుంది. సో ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేసిన కూడా టాప్ మోడలే, చూడటానికి ఎలా ఉంటుంది. ఇంకా కలర్స్ వైజ్ బోత్ ఈ 2 మోడల్స్లో ఉన్న అన్ని కలర్స్ మీకు డిస్ప్లే చేస్తున్నాను. వీడియోని పాస్ చేసుకొని కలర్స్ని ఒకసారి చెక్ చేయండి. రియాలిటీలో కలర్స్ అనేవి చూడటానికి బాగానే ఉంటాయి. ఎస్పెషల్లీ నేను రివ్యూ చేసిన ఈ కలర్ కూడా రియాలిటీలో చూడటానికి చాలా బాగుంది. పర్సనల్గా నాకు బాగా నచ్చింది. ఇంకా లుక్స్ వైజ్ అయితే రియాలిటీలో బైక్ లుక్స్ అయితే బాగానే ఉన్నాయి. ఫస్ట్ నేను బైక్ను చూడగానే నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే ఒక జిరాఫీ ఉంటుంది కదా, అలా అయితే ఉందన్నమాట. బైక్ ఏంటంటే చాలా హైట్ ఉంది, అలానే స్లిమ్గా ఉంది, బల్కీగా లేదు. ఈ బైక్ బల్కీగా కనపడాలంటే ఖచ్చితంగా మనం టూరింగ్ సెటప్ అనేది చేయాలి, అప్పుడే బల్కీగా కనిపిస్తుంది అనమాట. సో రియాలిటీలో మామూలుగా చూస్తే బైక్ అనేది స్లిమ్గా అలానే హైట్గా ఉంది. లుక్స్ వైజ్ కూడా రియాలిటీలో బైక్ చూడటానికి బాగానే ఉంది. ప్రీవియస్ ఓల్డ్ జనరేషన్ అడ్వెంచర్ 390తో కంపేర్ చేసుకుంటే ఈ లేటెస్ట్ మోడల్ బాగుందన్నమాట. ఆల్రెడీ డిజైన్ అనేది ఫారిన్ కంట్రీస్లో ఉంది. సో ఇప్పుడు మన ఇండియాలో కూడా లాంచ్ చేశారు. సో ఇది ఓవరాల్గా కలర్స్ అండ్ లుక్స్, మోడల్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మీలో ఎవరైతే ఫీచర్స్ అని ఎక్కువ ఉండి ప్రాపర్గా టూరింగ్ చేయడానికి, అలానే హార్డ్ కూడా ఆఫ్ రోడింగ్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ బైక్ని తీసుకుందాం అనుకుంటే ఈ టాప్ మోడల్ని మీరు తీసుకోవచ్చు. లేదు నాకు ఫీచర్స్ తక్కువ ఉన్నా పర్లేదు, కొంచెం తక్కువ ప్రైస్లో సిటీ రైడింగ్ చేయడానికి, లాంగ్ జర్నీస్కి, అలానే మినిమల్ ఆఫ్ రోడింగ్కి సెట్ అయ్యే ఒక బైక్ని తీసుకుందాం అనుకుంటే అప్పుడు మీరు ఈ సెకండ్ మోడల్ అయినా అడ్వెంచర్ 390Xను కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు మీలో చాలా మందికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే అసలు ఈ 2 మోడల్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటనే డౌట్ మీకు వస్తుంది. ఆ డౌట్ని క్లియర్ చేయడానికి ఇప్పుడు నేను ఈ 2 మోడల్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో క్లియర్గా మీకు కంపారిజన్ చేసి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పే ప్రైజెస్ ఎక్స్ షోరూమ్ ప్రైజెస్, ఆన్ రోడ్ ప్రైస్ అయితే కాదు, దీన్ని గమనించండి. అడ్వెంచర్ 390 ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 3,67,699 రూపీస్ ఉంది. అదే అడ్వెంచర్ 390X ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 2,91,140 రూపీస్ ఉంది. సో ఈ 2 మోడల్స్ మధ్య ఉన్న ప్రైస్ డిఫరెన్స్ ఎంతంటే 76,559 రూపీస్ డిఫరెన్స్ అనేది ఉంది. ఇప్పుడు మనకున్న మెయిన్ డౌట్ ఏంటంటే ఈ 76,000 రూపీస్ను సేవ్ చేసుకొని అడ్వెంచర్ 390Xని తీసుకుంటే బెటరా, లేదు ఈ 76,000 ఇన్వెస్ట్ చేసి టాప్ మోడల్ అయిన అడ్వెంచర్ 390 తీసుకుంటే బెటరా అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. అడ్వెంచర్ 390లో 21/17 ఇంచ్ ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్ ఉంటాయి. అదే అడ్వెంచర్ 390Xలో 19/17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ ఉంటాయి. సో ఇది ఒక మేజర్ డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు ఈ 2 మోడల్స్ మధ్య. నెక్స్ట్ 390లో ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉంటే 390Xలో ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉండదు. ఇంకా 390లో క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ఉంటే 390Xలో క్రూజ్ కంట్రోల్ ఫీచర్ లేదు. అలానే 390లో ట్రాక్షన్ కంట్రోల్ ఉంటే 390Xలో ట్రాక్షన్ కంట్రోల్ ఉండదు. అలానే 390లో సిటీసీ కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటే అడ్వెంచర్ 390Xలో కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉండదు. ఇంకా 390లో అడ్జస్టబుల్ లెవర్స్ ఇచ్చారు, అదే 390Xలో అడ్జస్టబుల్ లెవర్స్ ఉండవు. అలానే 390లో రైడింగ్ మోడ్స్ ఉంటే 390Xలో ఎలాంటి రైడింగ్ మోడ్స్ ఉండవు. నెక్స్ట్ 390లో కార్నరింగ్ ఏబిఎస్ ఫీచర్ ఉంది, అదే 390Xలో కార్నరింగ్ ఏబిఎస్ ఫీచర్ లేదు. ఇంకా అడ్వెంచర్ 390 సీట్ హైట్ 830 mm ఉంటుంది, 390X సీట్ హైట్ 825 mm ఉంటుంది. నెక్స్ట్ 390 గ్రౌండ్ క్లియరెన్స్ 237 mm ఉంటే 390X గ్రౌండ్ క్లియరెన్స్ 228 mm ఉంటుంది. ఫైనల్గా అడ్వెంచర్ 390 టోటల్ వెయిట్ 183 kgs ఉంటే 390X టోటల్ వెయిట్ 182 kgs ఉంది. సో ఇవే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 2 మోడల్స్ మధ్య ఉన్న మెయిన్ మేజర్ డిఫరెన్సెస్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఇంజిన్ వైజు, లుక్స్ వైజు, లైటింగ్ డిపార్ట్మెంట్ ఇలాగా కొన్ని ఫీచర్స్ వైజు 2 మోడల్స్ అయితే ఈక్వల్గానే ఉంటాయి. మెయిన్గా ఉన్న చేంజెస్ ఏంటంటే నేను మీకు చెప్పినవి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వెహికల్ని తీసుకునే ముందు మీరు కంపల్సరీగా షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయండి. అలానే మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి, మీ రిక్వైర్మెంట్ని బట్టి ఒక వెహికల్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఫీచర్స్ అనేవి తక్కువ ఉన్నా పర్లేదు, తక్కువ బడ్జెట్లో ఆల్రౌండర్గా అన్ని విధాలుగా యూజ్ చేసుకోవడానికి ఒక బైక్ను తీసుకుందాం అనుకుంటే 390X మీకు సరిపోతుంది. లేదా నాకు ఫీచర్స్ అనేవి ఎక్కువ ఉండాలి, ఆఫ్ రోడింగ్లో కూడా బాగా పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటే ఈ టాప్ మోడల్ మీరు తీసుకోండి. ఏ మోడల్ తీసుకున్నా సరే మీరు కంపల్సరీగా టెస్ట్ డ్రైవ్ చేయండి, అప్పుడే మీరు డిసైడ్ అవ్వండి.
390X లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే దీని హ్యాండ్లింగ్ బాగుంటుంది మీకు సిటీలో. ఎందుకంటే వీల్ సైజు తక్కువ ఉంటుంది కాబట్టి, అలానే టైర్ సైజ్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది. సో దట్ మీకు హ్యాండ్లింగ్ అనేది బాగుంటుంది టాప్ మోడల్తో కంపేర్ చేసుకుంటే. కానీ ఇదేంటంటే ఆఫ్ రోడింగ్లో ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేయలేదు. అదే మీరు టాప్ మోడల్ తీసుకుంటే ఆఫ్ రోడింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. అందులో మీకు ఏంటంటే 21 ఇంచ్ వీల్ సన్నగా ఉంటుందన్నమాట, పెద్ద టైర్ వస్తుంది. సో దట్ ఆఫ్ రోడింగ్ అయితే అది చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి, మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఏ ఫీచర్స్ కావాలో దాన్ని బట్టి ఒక మోడల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను మీకు సజెస్ట్ చేయాల్సి వస్తే టాప్ మోడల్ని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనం బైక్ని ప్రతిసారి కొనం కదా, ఒకసారి వెహికల్ కొంటే లాంగ్ రన్లో యూజ్ చేస్తాం కాబట్టి టాప్ మోడల్ మీకు బాగుంటుంది. ఫీచర్స్ అనేవి చాలా బాగుంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ 2 మోడల్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో. ఇప్పుడు మనం ఈ టాప్ మోడల్ ఇన్ డెప్త్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది, టోటల్గా కొత్త డిజైన్ ఇది. హెడ్లైట్ చూడటానికి బాగుంది. హై ఇంటెన్సిటీ డ్యూయల్ ప్రొజెక్టర్ ఎల్ఈడి ల్యాంప్స్ ఇచ్చారు. సైడ్స్ డిఆర్ఎల్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా నైట్ టైమ్ హెడ్లైట్ విజిబిలిటీ అయితే మనకు సరిపోతుంది. బట్ ఎవరైతే కంటిన్యూగా లాంగ్ టూరింగ్స్ చేస్తూ ఉంటారో వాళ్ళు లైట్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి అడిషనల్గా ఫాగ్ ల్యాంప్స్ని ఇన్స్టాల్ చేయించుకోవాలి. బట్ మనకి రెగ్యులర్ కండిషన్లో అయితే హెడ్లైట్ విజిబిలిటీ సరిపోతుంది నైట్ టైమ్స్. ఇంకా సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడీనే ఇచ్చారు. అలానే ఇన్బిల్ట్గా హజార్ లైట్ ఫీచర్ కూడా ఉంది. ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ ఇంకా వైజర్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వైజర్కి మధ్యలో కట్ ఉంది కదా, ఎప్పుడైతే మనం బైక్ని రైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటామో వైజర్కి మధ్యలో కట్ ఉండటం వల్ల ఎయిర్ ఫ్లో అనేది డైరెక్ట్గా రైడర్ హెడ్ పై నుంచి వెళ్ళిపోతుంది. సో అందుకే ఈ కట్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. అలానే కింద నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా యాజ్ యూజువల్గా ఫ్రంట్లో వైట్ కలర్లో మడ్ ఫ్లాప్ అనేది ఇచ్చారు, చూడొచ్చు. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 43mm WP ఎపెక్స్ కంపెనీకి సంబంధించిన బ్లాక్ కలర్ USD ఫోక్స్ ఇచ్చారు. ఈ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 200mm ఉంది. అలానే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సస్పెన్షన్ మీరు రీబౌండింగ్ డాంపింగ్ 30 క్లిక్స్ వరకు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ కింద మీరు అబ్జర్వ్ చేస్తే ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు మడ్ అనేది పడి సస్పెన్షన్ పాడవకుండా ఇక్కడ కవర్స్ కూడా ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. సో ఓవరాల్గా ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది రైడ్ చేసేటప్పుడు బాగుంటుంది. అలానే స్టెబిలిటీ కూడా బాగుంటుంది. సో మీరు మాన్యువల్ ప్రకారం సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకుంటే మీరు రైడ్ చేసే రోడ్ కండిషన్ బట్టి పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ సస్పెన్షన్ అడ్జస్ట్మెంట్ అనేది పైన ఇక్కడ ఇస్తారు, ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. వైట్ కలర్లోను అలానే రెడ్ కలర్లో అడ్జస్ట్మెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో ఇది ఓవరాల్గా సస్పెన్షన్ గురించి. నెక్స్ట్ ఇంకా మనం బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో 320mm లార్జ్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే, పెద్ద డిస్క్ బ్రేక్ ఉండటం అనేది. బైబ్రేక్ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ను కూడా యూజ్ చేశారు. ఇంకా సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనం ఫ్రంట్ టైర్ సైజ్ చూస్తే 90/90 21 ఇంచ్ వీల్ ఇచ్చారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఇలా ఉంటుంది. ఈ 21 ఇంచ్ వీల్ ఏంటంటే బాగా సన్నగా ఉంటుంది, అలానే హైట్గా ఉంటుంది. సో దట్ ఆఫ్ రోడింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిన బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే కంపెనీ నుంచే మనకి డైరెక్ట్గా ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్ ఇస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. సో మీరు ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు కానీ నైట్ టైం రైడ్ చేసేటప్పుడు లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు టైర్ పంచర్ అవుతుందని చెప్పి భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇవి స్పోక్ వీల్స్ అయినా సరే ట్యూబ్లెస్ కాన్సెప్ట్తో ఉన్నాయి కాబట్టి మనకి పంచర్స్తో పెద్దగా ప్రాబ్లం అనేది ఉండదు. అలానే ఈ టైర్స్ కూడా మనం డ్యూయల్ పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు, బోత్ రోడ్ అండ్ ఆఫ్ రోడ్ పైన. సో అపోలో కంపెనీకి సంబంధించిన టైర్స్ ని వీళ్ళు యూజ్ చేశారు. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి. నెక్స్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే సేమ్ ఇదే ఇంజిన్ మీరు డ్యూక్ 390లో కూడా చూడొచ్చు. LC4C కాన్సెప్ట్ ఇంజిన్ అనమాట. ప్రీవియస్ మోడల్ అయిన అడ్వెంచర్ 390తో కంపేర్ చేసుకుంటే ఈ లేటెస్ట్ మోడల్ అడ్వెంచర్ 390లోనే ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. బికాజ్ ఇంజిన్ సీసీ ఇంక్రీజ్ అయింది, అలానే పవర్ అండ్ టార్క్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి బెటర్ పర్ఫార్మెన్స్ను మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ బైక్లో. టెక్నికల్ డీటెయిల్స్ గురించి చూస్తే సింగిల్ సిలిండర్ 4-stroke 4 valves లిక్విడ్ కూల్డ్ BS6 398.63cc DOC ఇంజిన్ ఇచ్చారు. పవర్ ఏమో 46 bhp, టార్క్ 39 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్గా 6 గేర్స్ ఉంటాయి. సో చెప్పా కదా ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఆఫ్ రోడింగ్ చేసినా, లాంగ్ జర్నీస్ వెళ్ళినా, సిటీ రైడ్ చేసుకున్నా సరే పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇది పవర్ఫుల్ DOC ప్లాట్ఫామ్ ఇంజిన్ కాబట్టి లిటిల్ బిట్ హీట్ అయితే అవుతుంది. అది నెగ్లిజిబుల్, పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ కాదు. సో ఓవరాల్గా మీరు ఇంజిన్ వైజ్ అయితే డిసప్పాయింట్ అయితే అవ్వరు. పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. అలానే ఫ్రంట్లో ఇక్కడ C షేప్లో కర్వ్డ్ రేడియేటర్ ఇచ్చారు ఫర్ బెటర్ కూలింగ్ ఎఫిషియెంట్ కోసం. అలానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కూలెంట్ టాప్అప్ అనేది ఇక్కడ చాసిస్ మధ్యలో ఇచ్చారు. ఈ బైక్లో స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ యూజ్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ ఇది. లైట్ వెయిట్ ఉంటుంది, అలానే హై స్పీడ్స్ వెళ్ళేటప్పుడు స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుంది.
నెక్స్ట్ ఇంకా ట్యాంక్ సైడ్ చూస్తే KTM 390 అని చెప్పి గ్రాఫిక్స్ తో మెన్షనింగ్ చేశారు. ఈ సైడ్ పార్ట్స్ మొత్తం ఫైబరే ఇచ్చారు. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ వైజ్ ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంకే, ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది లేజర్ కట్ కీనే. ఇంకా ఈ బైక్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఫుల్ డిజిటల్ 5 ఇంచ్ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. కీ ఆన్ చేయగానే యానిమేషన్ చూడటానికి కూడా చాలా బాగుంది. ఇంకా ఈ కన్సోల్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్ గా 3 రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. స్ట్రీట్, ఆఫ్ రోడ్, రైల్ అని చెప్పి. సో మీరు రైడ్ చేసే కండిషన్ బట్టి మీకు నచ్చిన మోడ్ లో రైడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. అలానే కింద మీరు చూస్తే కాన్ఫిగర్ స్ట్రీట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. ఇందులోకి వెళ్తే బ్యాక్ సైడ్ ABS ని మీరు ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు కావాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫీచర్ ఇచ్చారు. నెక్స్ట్ కింద MTC మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. సో మీరు ఎప్పుడైనా స్లిప్పర్ ఏరియాస్ లో రైడ్ చేసేటప్పుడు బెటర్ కంట్రోలింగ్ కోసం మీ ట్రాక్షన్ కంట్రోల్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఒక మంచి ఫీచరే. నెక్స్ట్ కింద కిక్ షిఫ్టర్ ఇచ్చారు. సో ఇన్బిల్ట్ గా కిక్ షిఫ్టర్ మనకు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే. సో మీరు వితౌట్ క్లచ్ రైడింగ్ లో గేర్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కింద మనకి డిస్ప్లే మోడ్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, స్టాండర్డ్, రెడ్యూస్ అని. స్టాండర్డ్ మోడ్ లో ఏంటంటే కన్సోల్ లో ఉన్న ఫీచర్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి. అదే మీరు రెడ్యూస్ మోడ్ లో పెట్టుకుంటే ఫీచర్స్ అనేవి తక్కువ కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూస్తే శాంపుల్ గా మనకి ఇమేజ్ కూడా చూపిస్తున్నారు కన్సోల్ లోపల. నెక్స్ట్ ఇంకా మనం బైక్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్ లోకి వెళ్తే ట్రిప్ 1, ట్రిప్ 2 కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఫ్యూల్ ట్రైల్స్ ఉంది, కూలెంట్, టెంపరేచర్, అలానే బ్యాటరీ, ఓడోమీటర్, క్లాక్ అండ్ డేట్, బైక్ సర్వీస్, వార్నింగ్స్, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు బైక్ కి సంబంధించి. నెక్స్ట్ ఇంకా మనం ఈ బైక్ లో ఉన్న మెయిన్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే క్రూజ్ కంట్రోల్. సో ఈ ఫీచర్ ని పాస్ట్ డేస్ లో చూసుకుంటే పెద్ద బైక్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే లోవర్ సీస్ లో కూడా ఆఫర్ చేస్తున్నారు క్రూజ్ కంట్రోల్ ని. సో మీరు ఎప్పుడైతే హైవే రైడింగ్ చేస్తారో ఈ క్రూజ్ కంట్రోల్ అనేది బాగా యూజ్ అవుతుంది. సిటీ రైడింగ్ అయితే ఇది మనకి యూజ్ అయితే అవ్వదు, కానీ హైవేలో లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. సో మీరు క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకుంటే సర్టెన్ స్పీడ్ లో వెహికల్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు థ్రాటల్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అందుకు మనకి యూజ్ అవుతుంది అనమాట ఇది. నెక్స్ట్ ఇంకా మనం ఫేవరెట్ ఆప్షన్లోకి వెళ్తే టోటల్ గా 4 లేఅవుట్స్ ఇచ్చారు. సో మీకు నచ్చిన దాంట్లో మీరు సెట్ చేసుకోవచ్చు. అలానే క్విక్ సెలెక్టర్ ఉంది. సో ఇదేంటంటే ఈ 2 బటన్స్ ఉన్నాయి కదా, ఇందులో మీకు నచ్చిన ఫీచర్ ని యాడ్ చేసుకోవచ్చు. అందుకే ఈ క్విక్ సెలెక్టర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కస్టమ్ స్విచ్ అని చెప్పి కొత్తగా ఒక బటన్ యాడ్ చేశారు. ఇది లెఫ్ట్ సైడ్ స్విచ్ కిట్ లో ఉంటుంది. ఈ కస్టమ్ స్విచ్ ఏంటంటే ఇందులో మీకు నచ్చిన ఫీచర్ ని మాడిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే మనకి ఇచ్చారు, ABS మోడ్ అని, ఇలాగ చాలా అయితే ఉన్నాయి. సో మీకు నచ్చిన ఫీచర్ ని కస్టమ్ స్విచ్ లో యాడ్ చేసుకుంటే సో డైరెక్ట్ గా మీరు ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. అందుకే ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా కనెక్టివిటీ ఆప్షన్లోకి వెళ్తే బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్, అలానే హ్యాండ్ సెట్ అని చెప్పి కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇచ్చారు. సో కనెక్టివిటీ ఫీచర్స్ అయితే బాగున్నాయి. అలానే ఇంకా మనకి షిఫ్ట్ లైట్ అని చెప్పి RPM కి సంబంధించిన ఫీచర్ అయితే ఉంది. ప్రజెంట్ ఇది అయితే లాక్ లో ఉందన్నమాట. ఇంకా టైమ్ అండ్ డేట్ ని మీరు సెట్ చేసుకోవచ్చు. కింద యూనిట్స్ అని చెప్పి ఆప్షన్ చూపిస్తుంది. అలానే మీరు లాంగ్వేజ్ ని కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి ఎక్స్ట్రా ఫంక్షన్స్ లో ఇంకొన్ని ఫీచర్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా కన్సోల్ గురించి. కన్సోల్ విజిబిలిటీ బాగుంది, యానిమేషన్స్ అయితే బాగున్నాయి, ఎక్కడ ల్యాగ్ అయితే లేదు, చాలా స్మూత్ గా ఉంది. సో ఓవరాల్ గా మనకి కన్సోల్ ఏంటంటే రెగ్యులర్ గా యూస్ఫుల్ అయ్యే ఫీచర్స్ కంటే చాలా ఎక్కువ ఫీచర్స్ ఇచ్చారు. ఓవరాల్ గా కన్సోల్ వైజ్ అయితే డిసప్పాయింట్ అయితే ఎవరు, చాలా బాగుంది కన్సోల్ అనేది. నెక్స్ట్ ఇంకా మనం స్విచెస్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ రెడ్ కలర్ లో హజర్ లైట్ బటన్ ఉంది. పక్కనే స్పీడ్ కంట్రోల్ కి సంబంధించిన బటన్ అనేది ఉంది. కింద 4 టాగిల్ బటన్స్ ఇచ్చారు కన్సోల్ ఫీచర్స్ ని బ్రౌజ్ చేసుకోవడానికి. అలానే సిగ్నల్ స్విచ్ ఉంది, హార్న్ ఉంది, కస్టమ్ స్విచ్ ఉంది. ఇంకా కింద మీరు చూస్తే క్రూజ్ కంట్రోల్ కి సంబంధించిన యూనిట్ మొత్తం ఎక్కడైతే ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ లో హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ మనకి ఇన్బిల్ట్ గా ఇచ్చారు. అలానే ఈ బైక్ లో సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. అలానే సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. ఓవరాల్ గా స్విచెస్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. అలానే ఇక్కడ కన్సోల్ కి లెఫ్ట్ సైడ్ టైప్ సి ఛార్జింగ్ సాకెట్ ను కూడా వీళ్ళు ఇచ్చారు. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో బైక్ నుండి మొబైల్ ని ఛార్జ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్ కానీ క్లచ్ లెవర్ కానీ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. సో మీ ఫింగర్స్ కంఫర్ట్ వైజ్ లెవర్స్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే ఇంకా ఈ బైక్ లో ఇన్బిల్ట్ గా హ్యాండ్ గార్డ్స్ ని కూడా ఆఫర్ చేస్తున్నారు. సో వీటి క్వాలిటీ అయితే చాలా తక్కువ అయితే ఉంది, అంత గ్రేట్ గా అయితే అనిపించలేదు. సో ఈ హ్యాండ్ గార్డ్స్ ఉండటం వల్ల బైక్ లుక్ అనేది చూడటానికి బాగుంటుంది. ఇంకా మన ఫింగర్స్ కి కానీ లివర్స్ కి కానీ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అనమాట, ఇన్ కేసు ఎప్పుడైనా క్రాష్ అయితే. అలానే బైక్ లో రైడ్ బై వైర్ టెక్నాలజీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో థ్రాటలింగ్ అనేది మాన్యువల్ గా అయితే వర్క్ అవ్వదు, సెన్సార్ బేస్డ్ మీద వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో క్రాష్ గార్డ్స్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, క్వాలిటీ కూడా పర్లేదు, మంచిగానే ఇచ్చారు. అలానే కింద ఇంజిన్ కి సేఫ్టీ వైజ్ ఐరన్ బ్యాష్ ప్లేట్ ఇచ్చారు. సైడ్ సింగిల్ హార్న్ కూడా ఉంది.
నెక్స్ట్ ఫ్రంట్ రైడర్ ఫుట్ రెస్ట్ ఓపెన్ టీత్ టైప్ లో ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేక్ లివర్ కూడా ఓపెన్ టీత్ టైప్ లో ఉంది. సో ఇలా ఉండటం వల్ల ఎస్పెషల్గా మనం సాడ్లింగ్ చేసేటప్పుడు బెటర్ గ్రిప్ అనేది ఉంటుంది రైడర్ కి. ఇంకా బ్యాక్ సైడ్ పిలియన్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ని ఇచ్చారు. నెక్స్ట్ మనం ఈ బైక్ లో ఉన్న సీటింగ్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు. సీట్ ఏంటంటే చాలా స్లిమ్ గా అయితే ఉంది. ఫ్యామిలీ పర్పస్ కింద అసలు మనం యూజ్ చేసుకోలేం, అది మీకు తెలిసిందే. కానీ ఏంటంటే పిలియన్ కంఫర్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది బికాజ్ సీట్ అనేది స్లిమ్ గా ఉండటం వల్ల. నెక్స్ట్ నాకు నచ్చింది ఏంటంటే సీట్ కుషనింగ్ కూడా చాలా తక్కువగా ఉంది. ఇంకొంచెం స్మూత్నెస్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది ఎస్పెషల్ గా నాకు. నెక్స్ట్ ఇంకా ఈ సీట్ గ్యాబ్రెల్స్ డిజైన్ కూడా చూడటానికి స్టైలిష్ గా బాగున్నాయి. అలానే ఇంకా బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, చాలా చిన్నగా ఇచ్చారు టెయిల్ లైట్ అనేది. సో ఇది ఎల్ఈడినే. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఇచ్చారు. ఓవరాల్ గా బ్యాక్ సైడ్ టెయిల్ సెక్షన్ చూడటానికి ఎలా ఉంది ఈ బైక్ ది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ ని ప్రొవైడ్ చేశారు. చెప్పే కదా బ్యాక్ సైడ్ ఏబిఎస్ మీరు కావాలనుకుంటే ఆఫ్ చేసుకునే ఫీచర్ కూడా ఉంది. ఓవరాల్ గా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది ఈ బైక్ లో. అలానే ఈ బైక్ బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, వైడ్ గా ఉంది టైర్ అనేది. 130/18 17 ఇంచ్ టైర్ ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ హాఫ్ సెట్ మోనోషాక్ ఇచ్చారు. సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 205mm ఉంటుంది. అలానే రీబౌండ్ డాంపింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు టోటల్ గా 20 స్టెప్స్ వరకు. అలానే ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ అనేది 10 స్టెప్స్ వరకు మీరు చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ బైక్ లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఎగ్జాస్ట్ సిస్టమ్ వైజ్ అండర్బెల్లీ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఇచ్చారు ఈ బైక్ లో. సౌండ్ అనేది రియాలిటీలో బేసిక్ గా ఉంటుంది. ఇంకా లేడీస్ కి సేఫ్టీ వైజ్ ఐరన్ శారీ గార్డ్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ బైక్ లో ఓపెన్ చైన్ ఉంటుంది. సో రెగ్యులర్ గా మీరు చైన్ క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎలాంటి సెంటర్ స్టాండ్ అయితే లేదు ఈ బైక్ లో, సైడ్ స్టాండ్ మీద మనం డిపెండ్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ స్వింగం కూడా మంచిదే ఇచ్చారు. సో కంట్రోలింగ్ అనేది బాగుంటుంది రైడింగ్ లో. నెక్స్ట్ ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 14.5 లీటర్స్ ఉంది. మైలేజ్ వైజ్ మీరు బిలో 30 కిలోమీటర్స్ మైలేజ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా సీట్ హైట్ 830mm ఉంది. సో కొంచెం ఎక్కువే ఉంది సీట్ హైట్ అనేది. వెయిట్ వచ్చేసి 183 kgs ఉంది ఈ బైక్ ది టోటల్ గా. గ్రౌండ్ క్లియరెన్స్ 237mm ఇచ్చారు. సో ఫైనల్ గా మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే షోరూమ్ వాళ్ళు నేను ప్రైస్ అయితే అడిగాను, వాళ్ళు నాకు చెప్పలేదు. నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రైస్ ఏదైతే ఉందో ఇది ఆన్లైన్ లో చూసి చెప్తున్నాను. 4,40,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. సో ఇది మీ లొకేషన్ బట్టి చేంజ్ అవుతూనే ఉంటుంది, ఇది గమనించండి. నెక్స్ట్ ఇంకా కేటీఎం షోరూమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఓవరాల్ గా మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుంటే మెయింటెనెన్స్ అనేది ఎక్కువే ఉంటుంది, తక్కువ అయితే ఏమీ ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ 2025 కేటీఎం అడ్వెంచర్ 390 బైక్ గురించి. సో మీలో ఎవరికైతే మంచి ఫీచర్స్ తో మంచి లుక్స్ తో అలానే ప్రాపర్ గా టూరింగ్ కి సెట్ అవ్వాలి, ఆఫ్ రోడింగ్ కూడా సెట్ అవ్వాలనుకుంటారో వాళ్ళు ఈ బైక్ ను హ్యాపీగా కన్సిడర్ చేయొచ్చు. బైక్ ఫీచర్స్ అయితే బాగున్నాయి. సెకండ్ మోడల్ అయిన అడ్వెంచర్ 390X తో కంపేర్ చేసుకున్నా సరే ఈ బైక్ లోని ఫీచర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా ఇది మీకు బాగుంటుంది. సో మీరు షోరూమ్ కి వెళ్ళండి, బైక్ ని మీరు చూడండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. సో మీకు రెండిట్లో ఏది బెటర్ అనిపిస్తే దాన్ని తీసుకోండి. బట్ నేను మీకు పర్సనల్ గా సజెస్ట్ చేయాల్సి వస్తే ఈ టాప్ మోడల్ అయిన అడ్వెంచర్ 390 సజెస్ట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.